ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, మా భారానంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, అపవాది నుండి, శత్రువుల నుండి, శోధనల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినమో మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. దేవా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు. దేవా, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేలుతో నా హృదయంను తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు కొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహ బంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన సంగతులు తెలియజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును వలె నా నీతిని, మధ్యాహ్నమును వలె నా నిర్దోషత్వమును వెల్లడిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నిర్దోషి అని ఎంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నయూ పారవేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును సమాధి నుండి విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను
బ్రతికించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు మీ కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ దినముల నా తలను కాయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలగజేసి నా ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు బలము ధరింపజెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గొప్ప చేసిన నీ సాత్వికమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనములకు నన్ను అధికారిగా చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నన్ను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులు చెయ్యు కీడును వారి మీదికి రప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారిపడకుండా నా పాదములను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములను వలలో నుండి విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువులు నన్ను చెరపట్టనీయక విశాల స్థలమున నిలవబెట్టిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోటగల పట్టణములోనికి నన్ను తోడుకొని పోవువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చేతులకు యుద్ధము నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడవక ఎన్నిటెన్నిటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్తుతించినారు. వారి బాధలలో వారి కష్టంలో ఇరుకులో ఇబ్బందులలో కూడా మిమ్మును స్తుతించట వలన ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ప్రతి పరిస్థితి నుండి గొప్ప విడుదల పొందుకున్నారు. అయ్యా, మీరు వారిని ఎంతగానో హెచ్చించినారు, ఆశీర్వదించినారు. దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈనాడు మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా. మా స్థితిని మీరు మార్చండి దేవా. మమ్మను ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఆ పరలోకం కొరకు మమ్మును మేము సిద్ధపరచుకొని మీ కొరకు ఎదురు చూసేవారిమిగా మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు, మా చదువులు, మా ఇండ్లు, మేము కలిగి ఉన్న ఆస్తులు అంతస్తులు ఏదీ కూడా మాకు శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచారు. కాబట్టి మమ్ములనందరినీ పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు
వద్దకు వస్తున్నాము దేవా. మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మీ జ్ఞానాన్ని, తెలివిని మాకు అనుగ్రహించండి దేవా. మీరే మాకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మీరు మాకు తోడుగా లేకపోతే, మీరు మాకు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ చెయ్యలేని వారం తండ్రి. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తము సాధ్యం చేసే దేవుడో మీరు తండ్రి. అద్భుతాలు చేసే దేవుడో మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల మీద మమ్ములను మీరు కనికరించండి దేవా. ఈ దినమున మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ దినమున నీ బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించండి దేవా. రక్షించండి దేవా. ఎందరైతే పాపంలో, లోకంలో ఉంటున్నారో, ఎందరైతే చెడు స్నేహంలో, చెడు కార్యాలలో పాలు పొందేవారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ, మంచి హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఉద్యోగాల కొరకు ఎన్నో కోచింగులు తీసుకుంటూ, ఎంతో కష్టపడుతూ, ఎంతో ప్రయత్నిస్తూ, ప్రయాసపడుతూ బిడ్డలు ఆశలు కోల్పోయిన వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన ఉద్యోగములను అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి బిడ్డలు మంచి జాబు పొందుకొనుటకు మీరే గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాలను బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి. ఈనాడు ఎంతో మంది ప్రియులు రకరకాల పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉత్తీర్ణత వచ్చేలాగన మీరే సహాయం దయచేయండి. ఎందరైతే వారు రాసిన పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడుతున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఓదార్చండి దేవా. మీ చిత్తమైతే మరలా చక్కని సమయాన్ని, అవకాశాన్ని వారికి అనుగ్రహించి గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నాల కొరకు, పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే బిడ్డలకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉన్నత చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వీసాలు రాక ఫారెన్ వెళ్ళే ప్రయాణాలు ఆగిపోతూ వస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీసా సకాలంలో శాంక్షన్ అయ్యేలాగన మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి దేవా. బిడ్డల కష్టాన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఫారెన్లో ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క క్రాడొచ్చేలాగన మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎంతో దూరదేశంలో ఉంటుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు అప్పుల భారాన పడి నలిగిపోతున్నారు దేవా. తీవ్రమైన అప్పుల సమస్యలతోటి బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి
దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులు, రోగాలతోటి బాధపడుతున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి ప్రియులను మీరు ముట్టండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతోమంది ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈనాడు గృహ నిర్మాణం చేసుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి లోన్ కోసం ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అనుగ్రహించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయండి. అధికారులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అలాగే ప్రవ్వా, ఈనాడు వ్యాపారం స్టార్ట్ చేస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న ప్రియులను కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఉద్యోగం చేసుకుంటుండగా మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. సహోద్యోగుల మధ్య ఒత్తిళ్లను తీసివేయండి దేవా. అధికారుల వేధింపుల నుండి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని దయచేయండి ప్రవ్వా. సహోదరి సహోదరులు వారికి సాటి అయిన సహాయకుల కొరకు ఎదురు చూస్తుండగా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహం జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా. మీ సంఘాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. దుష్టుడు పని చేయకుండా మీరే సంఘాలను కాపాడండి. నీ పరిచర్యను రక్షించండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. ఆ యొక్క సువార్త వలన అనేకులు రక్షణ పొందుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలు, ప్రాంతాల్ని, పట్టణాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రీతిగా తండ్రి, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు దుష్టుడు ఎక్కడ ఆటంకాన్ని కలిగించకుండా మీరు వాడి క్రియను లయపరచండి. ఎందరైతే చిన్న బిడ్డలు రకరకాల అనారోగ్య భారాలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. నీ బిడ్డలను నేనే రక్షించదును అన్న మాటను ప్రతి ఒక్కరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, యవ్వనస్తులు వారి తల్లిని, తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ పరిచర్య చేసే బిడ్డలుగా మీరే వారిని మార్చమని, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు, ఇతర చేతి పనులు చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ సరైన శాలరీస్ రాక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. చాలని జీతాలతోటి కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నారు.
అయ్యా ఎన్నో కొరతల మధ్య జీవిస్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ సెక్టార్లో ఉండి పనిచేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నిజాయితీగా చక్కగా వారి పనులు చేసుకున్నట్టుకు మీరు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా వారి పనులలో నిర్లక్ష్యం చూపకుండా మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అధికారులకు లోబడే పనిచేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా కుటుంబంలో శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, ఎప్పుడు అల్లర్లు, కొట్లాటలు, గొడవలతోటి బాధపడుతున్న ప్రతి కుటుంబ సభ్యుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా కృప చూపించండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు భయభక్తులు కలిగి మీ ఎదుట నిర్దోషులుగా ఉండి యథార్థమైన హృదయంతో మిమ్మల్ని సేవించుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి, పాపం నుండి, వ్యర్థమైన బానిసత్వం నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా. బిడ్డలందరినీ రక్షించండి. మారు మనసు, పాప క్షమాపణ, మంచి హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలకు కావాల్సిన కృపను మీరు దయచేయండి ప్రవ్వా. వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి. సకాలంలో వారి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున సంతానం కొరకు ఎదురుచూస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక, పిల్లలు పుట్టక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, సొంత వారిని కోల్పోయి నాయన సంఘస్థులను, స్నేహితులను, రక్త సంబంధికులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప ఆదరణ, ఓదార్పును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. ఈనాడు రకరకాల ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరు వారికి తోడుగా ఉండండి దేవా. అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వచ్చిన డబ్బంతా అయిపోతుందని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి అక్కర కొరత మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈనాడు ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన దానిలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి అత్యధికంగా పొందుకొనుటకు మీరే బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి దేవా. ఆస్తికర్తలుగా చేసే దేవుడు మీరు తండ్రి. ఈనాడు ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, మిమ్మల్ని వెంబడిస్తున్నారో, మీ పరిచర్య చేస్తున్నారో వారిని మీరు ఆస్తికర్తలుగా చేయండి దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మీరే వారికి ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా
ఫలము పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వరుస మరణాలను బట్టి నాయన, అకాల మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి కుటుంబ సభ్యుల బాధను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ప్రభా, ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. తర్వాత ఎవరికి ఏమి జరుగుద్దో అని ఆందోళన చెందుతున్నారు. అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ యొక్క వరుస మరణాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు కుటుంబంలో వంశ పారంపర్యంగా వస్తున్న శాపాలను, పాపాలను, రోగాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన గుండె చెదిరిన వారిని మీరు బాగు చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు ఏ సమస్యను బట్టి, ఏ బాధను బట్టి బిడ్డలు గుండె చెదిరిన వారిగా ఉంటున్నారో, పడిపోయిన వారిగా ఉంటున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉండి దుఃఖిస్తున్నారో అట్టి ప్రియులను మీరు కనికరించండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. వారి హృదయంలో ఉండే బాధనంతటినీ సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బాధపరచబడు వారికి మీరు న్యాయం తీర్చండి దేవా. న్యాయవంతుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది ప్రియులు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతూ బాధలను అనుభవిస్తున్నారు దేవా. అట్టి ప్రియుల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతోమంది పేదరికంలో తినడానికి ఆహారం లేక, ఉండడానికి ఇల్లు లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బంధింపబడిన వారికి మీరు విడుదలను దయచేయండి ప్రవ్వా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను మీరు కాపాడండి దేవా. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండి వారి అక్కరలు కొరతలు తీర్చి మీరే వారిని భద్రపరిచి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భర్తను కోల్పోయి బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా అట్టి బిడ్డల ఎడల మీరు కనికరం చూపించండి దేవా. ఆదరించండి దేవా. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు మీ యందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నిటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చెయ్యండి. మీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. బిడ్డల హృదయ వాంఛలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, వేటినైతే కావాలని కోరుకుంటున్నారో అట్టి బిడ్డల కోరికలను, ఆశలను మీరు తీర్చండి దేవా. బిడ్డలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, భక్తిహీనులందరినీ కూడా మీ యందు భయభక్తులు గల వారిగా మార్చండి దేవా. అనీతిమంతులను నీతిమంతులుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు కీడు చేయు వారినందరినీ మీరు గద్దించండి దేవా. అపాయం కలిగించే వారిని మీరు మార్చండి దేవా. అసహ్యమైన కార్యములను జరిగించే వారికి మీరే బుద్ధి చెప్పండి దేవా. మార్చండి దేవా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ లోకంలో దుష్టుల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి దేవా. దొంగతనాలు, హత్యలు, ఇలా రకరకాల పనులను బట్టి వారు ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి వారి మనసును మీరు మార్చండి దేవా. కఠిన హృదయాలను తీసివేయండి దేవా. మాంసపు హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఎవరికి ఎలాంటి హాని కలిగించకుండా జీవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ సమయాన ఇల్లు కట్టాలని, ఇల్లు అమ్మాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. న్యాయం చెయ్యండి ప్రవ్వా. బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా. దేవా, మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మీకు మొరపెడుతుండగా, మీ వైపు చూస్తుండగా, మీ జవాబు కొరకు కనిపెట్టుకొని ఉంటుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప జవాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ ప్రార్థనలో
ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, వారి పిల్లలను, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చేయండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, నీ దినమున నీ బిడ్డలైన వారికి ఎలాంటి ఆటంకం, అపాయం, ప్రమాదం జరగకుండా బిడ్డలు మీరు రక్షించండి దేవా. ఎటువంటి చెడ్డ వార్తలు బిడ్డల చెవున పడకుండా మీరే సహాయం దయచేయండి. మీరే వారిని పోషించండి, తృప్తిపరచండి. అక్కరల కొరతలు మీరు తీర్చండి. శారీరక అక్కరలు తీర్చండి, ఆత్మీయ అక్కరలను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీ రాకడ సమయం బహు సమీపంగా ఉంటుండగా మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ కూడా నిత్య నరకానికి ఆహుతి కాకుండా బిడ్డలు మీరు రక్షించండి దేవా. యుగయుగములు మీతో పాటు ఉండే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా సహవాసాన్ని మీరు దీవించమని, ప్రార్థనలో ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.